మటన్ కర్రీ చేయ విధానం. ఆనియన్స్, ఒక ఆనియన్, ఒక టమోటా పండు, ఇంత కొబ్బరిను మెత్తగా, అల్లం పేస్ట్ ఇంత వేయాలి, కొబ్బరి పొడి ఇంత పడుతుంది. ఇవి టమోటాలు, ఆనియన్స్ ఇలా బాగురకు సరిపడ ఉప్పు, టేస్ట్కి తగినంత వాళ్ళు. కేజీ మటన్ ఈ గ్రేవీలో వేయాలి. కలిపెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాల. చాలా మగ్గనివ్వాల. ఉప్పు, కారము, మసాలాలు బాగా మగ్గితే ఉప్పు, కారం బాగా పట్టుకుంటుంది, టేస్ట్ ఉంటుంది మటన్ కర్రీ. వాటర్ వేసుకోవాలా ఇందులో. మటన్ ఉడకనికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా బాగా మళ్ళీ అంతా కలియబెట్టుకొని 8 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 8 ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెడితే ఇంకా మటన్ కర్రీ రెడీ అవుతుంది. 8 విజిల్స్ వచ్చిన తర్వాత కూర ఇలా తయారవుతుంది. తర్వాత ఒక 10 నిమిషాలు చిన్నని మంట మీద ఉడకనివ్వాలి మటన్ని. తర్వాత కూర ఉడికింటుంది. కూర దించే ముందర ధనియాలు, ఎల్లిపాయలు మొత్తంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అలా ఇది దించే ముందర కేజీ కూరలోకి సరిపడా ఇంత సరిపోతుంది. ధనియాల పొడి ఇంత వేసుకోవాలి. వీటిలో కలబెట్టి ఇంకో 5 నిమిషాలు మగ్గనివ్వాల. 5 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే మటన్ కర్రీ రెడీ అవుతుంది. 10 విజిల్స్ వచ్చిన తర్వాత ధనియాల పొడి వేసుకొని ఒక పావు గంట ఇలాగా మగ్గనివ్వాల. మగ్గనిస్తే ఇంకా కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో గార్నిష్కు కొత్తిమీర వేసుకోవచ్చు. గార్నిష్కు లైట్గా కొత్తిమీర చల్లుకోవాలి.